రావాలి కొద్దిగా అటుపోయి నిలబడు కొంచెం నిలబడు అటుపో దయచేసి వ్యాన్ కొంచెం వెనక్కి రావాలా కొంచెం వెనక్కి ఇంకా కొద్దిగా వెనక్కి దేనికి అనుకో బాగా ఎంత బాగా ముందర పెట్టేసి అది ఓకే భలే ఉందే ఈ చేపెట్టుకుని ఏం చేయాలా వృత్తి కట్టనుకో కెమెరా అందరూ చూడండి విలేకరులు అందరూ చూడండి ప్రతిరోజు నేను మీరు జాగ్రత్త పడిపోతారు దాంట్లో విలేకరు అందరూ చూడు నేను గ్రావెల్ తినేశారు అని చెప్తున్నా కదా ఎల్లాయిపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో యానాది గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. నేను ఎక్కడ అవినీతి చేశాను, నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా మంచివాడిని, అమ్మ మీరందరూ నాకు ఓట్లేయండి 6 సార్లు మిమ్మల్ని ఉద్ధరించాను, ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఈ గ్రావెల్ గుంటలు చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది అన్న మాట్లాడతారు చూడండి. ఇక్కడ స్థానిక గిరిజన మాజీ ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్పారు, ఒక్కసారి వినండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రిక విలేకరులకి, మీడియా వారికి, మన పార్టీ మాజీ శ్రీ పాలవరెడ్డి దినేష్ గారికి, మన ఎమ్మెల్యే ప్రశాంత మేడం గారికి, ఇక్కడ యానాదులు 300 కడప నివసిస్తున్నాయి. ఇక్కడ కనీసం 3 మీటర్లు కాలేదు కాలం ఎమ్మడి 40 అడుగుల నుంచి 60 అడుగులు గోతులు తీశారు. దాంతో ఇది అక్రమం అని ఆ రోజు అమరాంధ్ర రెడ్డి రాజా ఇది బాగలేదు, ఇది ఎత్తకూడదు, అనాథలకి ఏ బిడ్డ పడ్డా ఏ గేదె బిడ్డ ప్రాణాలు ప్రమాదకరం అని. రెండోది ఏంటంటే అప్పుడు మా మీద కూడా కేసు 7-8 మంది కేసు పెట్టారు. తర్వాత డబ్బింగ్ యాక్ట్ మన పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ ట్యాంక్ ఉందమ్మా. ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కట్టించిన ట్యాంకీ, ఈ నీళ్లు స్టెప్ అంటే ట్యాంకీలో కొట్టుకున్నాయి. ఆ వాటర్ ఫస్ట్ అంటే బాగుంది, ఇప్పుడు ఈ గుంట తోని వల్ల నీళ్లు సవాల్ కిందకి వచ్చాయంటే సిద్ధపడిపోయింది మేడం. అది మీకు కలుపుదామని మేడం తెలుపుకుంటున్నాం. ఇప్పుడు అందరు చూసారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. ఇది గుంట తవ్వేయడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చిరెడ్డిపాళెంలో నుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు. చూసారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో, ఒకసారి చూడండి. ఇలా ఇది మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి చేసిన అభివృద్ధి, కోవూరు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మయం చేసి ఉన్న గ్రావెలంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్
హైదరాబాద్లో పెట్టుకొని ఉన్నాడు. అదే గాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు 500-600 కోట్లుంటాయి. ఆ 500-600 కోట్లలో 5% గ్రామాల్లో పెట్టుంటే ఈరోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి. ఈయన చేసిన రాజకీయం ఇది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇది ఆయన చేసిన నిర్వాకం. ఇక్కడ చూసారా వాళ్ళు ఇల్లు చూడండి ఎక్కడున్నాయో, ఎక్కడ వరకు తీసాడో చూడండి. ఆఖరాకి ఇళ్ళ మధ్యలో కూడా ఎస్టీ కాలనీలో వదలకుండా ఎన్టీఆర్ ఎస్టీ కాలనీలో